శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మృగచంద్రకళంకాభ మృగనాభివిశేషక. మొత్తం అంతా కూడా ఒకటే నామం. మృగచంద్రకళంకాభ మృగనాభివిశేషక. అమ్మ యొక్క వదనం గురించి. ఆ వదనం ఎలా ఉంది? ఆ వదనాన్ని చందమామతో పోల్చారు. ఎందువల్ల? మనకి సృష్టిలో అన్నిటికన్నా అందంగా, ఆహ్లాదకరంగా, మనసుకి ఒక హాయి, సంతోషము ఇవన్నీ కలిగించేది పున్నమి నాటి చంద్రుడు. కాబట్టి అమ్మవారి యొక్క వదనం అంత బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇక్కడ కేవలం అందమే కాదు, అమ్మ యొక్క వదనాన్ని కనుక మనం ఆరాధిస్తే, ధ్యానం చేస్తే కనుక మనకి సంతోషము, ఆహ్లాదం అలాంటివన్నీ దొరుకుతాయి అని చెప్పడానికి చెప్పారనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము, అయ్యో అమ్మవారి అదేంటి చంద్రుడిలో మచ్చుంది కదా, చంద్రుడితో ఎలాగని. చంద్రుడిలో మచ్చున్నా కూడా ఆ మచ్చ వల్ల చంద్రుని యొక్క గొప్పతనం కానీ, అందం కానీ తగ్గిందా? తగ్గలేదు. ఆ మచ్చ లేకపోతే బాగుండు అనుకుంటున్నా కానీ మన సంతోషం కానీ, ఇంకోటి కానీ, ఉల్లాసం కానీ చందమామను చూస్తే తగ్గుతుందా? తగ్గట్లేదు. అదేవిధంగా అమ్మ యొక్క ఆ వదనంలో కస్తూరి తిలకంట మచ్చలాగా లేదు, అది విశేషంగా ప్రకాశిస్తూ ఉందిట. మళ్ళీ చందమామలోది అదేమి ప్రకాశించదు, కానీ అమ్మ యొక్క వదనంలో ఉన్న ఆ యొక్క ఆ కస్తూరి తిలకం ఎలా ఉందిట, దాన్ని మనం ఒకవేళ దాంతో పోల్చినా కూడా ఈ కళంకం వల్ల అందమే చేకూరింది తప్ప, అది విశేషంగానే ఉంది తప్ప అది వేరేగా లేదుట. అంటే ఒక మచ్చలాగా లేదుట. మనం అంటాం కదా, కాస్త ఇంకొంచెం ముక్కు పొడుగ్గా ఉంటే బాగుండండి. పెళ్లి చూపులకు వెళ్ళొస్తారు అబ్బాయిలు కొంతమంది, అత్తగారులు కొంతమంది వచ్చాక అంటారు కదండి, కాస్త ముక్కు ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది. మన ముక్కు ఎలా ఉందో మనకు తెలియదు ఏమిటి. ఇలాంటివన్నీ ఉంటాయి, గమ్మత్తుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో ఒకటి అలాగా. ఆ అమ్మ వదనంలో అంత బ్రహ్మాండంగా ఉందిట. మనం ఇది చేస్తాం కాబట్టి, ఆ ముందరే తెలుసు కాబట్టి వసిన్యాది వాగ్దేవతలకి వాళ్ళు ముందే చెప్పారు, అమ్మవారి వదనంలో ఉన్న ఆ కుంకుమ కూడా, తిలకం కూడా బ్రహ్మాండంగానే, విశేషంగానే ఉంది తప్ప అదొక కళంకం లాగానో లేకపోతే ఇంకోలాగా లేదమ్మా. నువ్వు దాన్ని ధ్యానం చేసినా కూడా నీకెన్నో శుభాలు కలుగుతాయి అని చెప్పారన్నమాట. ఇక్కడ కుంకుమ గురించి కూడా ఉంటుందండి, అది సూర్యుడితో పోలుస్తారు. సరే, అవన్నీ మళ్ళీ వస్తాయి మనకి. అందుకని అమ్మ యొక్క వదనాన్ని మనం కనుక ధ్యానం చేయగలిగితే, ఆరాధిస్తే మనకి చక్కని ఆహ్లాదము, సంతోషము అన్నీ కూడా సమకూరుతాయి. శుభం భూయాత్. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.